చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం 92 జీవో రిలీజ్ చేసిన మైనింగ్ దాంట్లో రిలీజ్ చేసిన జీవో 90 జీవోకి చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 92 మైనింగ్ రిలీజ్ చేయడం ఓటర్లకి చాలా ఆనందకరం. ముందుగా ఆ జీవో రిలీజ్ చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువగలం అధినేత మన రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి, మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ గారికి, మైనింగ్ మినిస్టర్ మన కొల్లు రవీంద్ర గారికి, మన బీసీ మినిస్టర్ శ్రీ సవితమ్మక్క గారికి, మన మంత్రివర్యులు బీసీ మంత్రివర్యులు మన అచ్చెన్నాయుడు గారికి, మిగతా మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీకి, కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి మా ఒడ్డేళ్ల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ జీవో మన యువగలం పాదయాత్రలో మన కరువు పడిన అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తూ మన ఒడ్డర్లకి చాలా వెనుకబడి ఉన్నాము. ఒడ్డర్లకి జీవో ఏదో తేవాలి, ఒడ్డే కులసును ముందుకు నడపాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒడ్డర్లు ఎక్కువ శాతం మన ఒడ్డర్లు దాదాపుగా 6 నుంచి 7-8 లక్షల జనాభా కలిగి ఉన్న జిల్లా అనంతపూర్ ఉంది, కరువు జిల్లా. అందుకని ఆయన లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం, యువగలం పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 92 జీవో రిలీజ్ చేయడం చాలా ఆనందకరం. ప్రత్యేకంగా ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ఒడ్డర్లంతా ఇప్పుడు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా నేను మన పార్టీ సంఘం ఆఫీస్ నందు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డర్లకు పెద్ద ఎత్తేసిన పార్టీ ఏదప్ప అంటే ఒక తెలుగుదేశం పార్టీ. అదే ఇంకా ముందుగానే మన కొండా కొర్రలే మాకైతే 50% రాయల్టీ, అదేవిధంగా 33% రిజర్వేషన్ ఇవ్వడం చాలా ఆనందకరం. అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ ఏమప్ప అంటే సేన్లలో రాళ్ళు ఉంటాయి, గుండ్లు ఉంటాయి, మేము ఆల్రెడీ అర్జీ ఇచ్చాము. అదేవిధంగా దానికి కానీ రాయల్టీ లేకోకుండా రాయల్టీ అధికారులు మా మీద దాడులు చేస్తున్నారు. అది కానీ ప్రభుత్వం తీసుకుపోతాం. దాని మీదగా మాకే పర్మిషన్ ఇవ్వాలని మైనింగ్ వారికి కానీ మన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ జీవో ఇవ్వడం ఏదైనా చేయాలి అంటే ఒక కూటమి ప్రభుత్వమే, ఒక చంద్రబాబు నాయుడుతోనే అవుతుందని నిరూపించిన ప్రభుత్వం మీద పంట మన తెలుగుదేశం పార్టీ అని స్వభావం తెలియజేస్తున్నాం.